అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యం కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్ర పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను కనుక అతడు వారి మాట వినకపోయెను. ఇక్కడ మనం చదువుకున్న భాగం చూసినట్లయితే యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఫరో దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞను ఫరోకు చెప్పమంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మోషే 5వ అధ్యాయం 1వ వచనంలో ఫరో దగ్గరికి వెళ్ళి మా దేవుడైన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జన్మను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని చెప్పినప్పుడు ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని చెప్పి ఫరో మోషేతో అన్నవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞలకు ఫరో ప్రతిఘటిస్తూ ఉన్నట్టు మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లే మొదటిగా దేవుడు మోషేను పంపించినప్పుడు ఏ అద్భుత కార్యాలు కానీ తెగులు కానీ తీర్పు కానీ చెప్పబడలేదు. మొదటిగా మోషే దేవుని యొక్క ఆజ్ఞను ఫరోకు వివరించిన వాడుగా ఉన్నాడు, చెప్పిన వాడుగా ఉన్నాడు. కానీ ఫరో యొక్క హృదయం కఠినం అవటం బట్టి ఫరో ఇశ్రాయేలీయులకు మరింత కఠిన చాకిరిని పెంచి వారి యొక్క కఠినత్వాన్ని పెంచిన వాడుగా ఉన్నాడు. అప్పుడు మోషే యొక్క నిరుత్సాహాన్ని బట్టి దేవుడు మరలా యెహోవా దేవుడు మరలా మోషేకు ప్రత్యక్షమై ఆయన యొక్క గొప్పతనాన్ని లేకపోతే ఆయన యొక్క నామాన్ని మోషేకు వివరించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే కాగా యెహోవా మోషేతో ఇట్లనిదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్నయ్య అయిన అహరోను నీకు ప్రవక్తగానున్నాడు అన్నాడు. ఇక చూసినట్లయితే యెహోవా దేవుడు మోషేకు ధైర్యాన్ని తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా తను తాను మరి ఎక్కువగా కనపరుచుకున్న వాడుగా ఉన్నాడు. నేను యెహోవా దేవుణ్ణి అని చెప్పి మోషేకు చెప్పిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే మోషేకు నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అన్నాడు. అంత మాత్రమే కాకుండా నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును అని చెప్పి దేవుడు మోషేకు చెప్పిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 4వ వచనం చూసినట్లయితే ఫరో నీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించేదను అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన ప్రజలుగా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చెప్తున్నాడు నా చెయ్యి అంటున్నాడు. దేవుని యొక్క హస్తాన్ని బట్టి ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు నుంచి బయటికి రప్పించెదరు అని చెప్పి దేవుడు మోషేకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క బాహువు ఆయన యొక్క చెయ్యి వారి మీద ఉంటది అని చెప్పాడు. రెండవదిగా
వారిని నా సేనలు అంటున్నాడు. వారు సేనలుగా ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీయులు వారిని ఐగుప్తు దేశం నుండి నడిపించేవాడుగా ఉన్నాడు. వారు సేనలు అన్నాడు. ఆ తర్వాత నా ప్రజలు అని చెప్పిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే రెండవసారి యెహోవా దేవుడు మోషేను ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు 8వ వచనంలో. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కారం కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు ఫరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము, అది సర్పమగును అంటున్నాడు. ఇక చూసినట్లయితే దేవుడు రెండోసారి మోషే వెళ్ళినప్పుడు ఫరోకు ఒక అద్భుతాన్ని చూపించమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించిన వాడుకున్నాడు. ఆ యొక్క కర్ర సర్పంగా మారటం గురించి దేవుడు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోషేను ఫరో యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని ఆజ్ఞలను మోషేకు ఫరోకు వివరించిన సన్నివేశాలు 12 మనం చూడవచ్చు. మొదటిగా 5వ అధ్యాయం మొదటి వచనంలో చూడవచ్చు. రెండోదిగా ఇక్కడ 7వ అధ్యాయం 8వ వచనంలో రెండో సంఘటన మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా మొదటి వచనంలో అయితే 5వ అధ్యాయంలో అయితే అక్కడ అక్కడ అద్భుతాలు కానీ లేకపోతే తీర్పు కానీ తెగుళ్ళు కానీ అక్కడ లేవు. కానీ 7వ అధ్యాయం 8కి వచ్చినట్లయితే ఇక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు ఫరో ఎదుట కనపరచడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత మిగతా 10 సందర్భాలలో దేవుడు ఐగుప్తు మీద తెగుళ్ళను పంపించిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీద పంపించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 7 పాత్రలను మనం చూడవచ్చు. ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ అధ్యాయం మొదటి వచనం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఇక చూసినట్లయితే దేవుడు 7 పాత్రలను నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించాలి అని చెప్పి అక్కడ దేవదూతలకు చెప్పిన వాడిగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క తీర్పులు మనం చూడవచ్చు. ఈ భూమి మీద మిగిలి ఉన్న సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఉన్న ప్రజలకు దేవుడు తన యొక్క తీర్పులను, తన యొక్క కోపంని తీర్పుల ద్వారా 7 పాత్రల ద్వారా ఆయన కృమ్మరించిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తాం. అలాగే ఇక్కడ నిర్గమాకాండంలో దేవుడు ఫరో ఆ తర్వాత ఐగుప్తు యొక్క దేశం మీద తన యొక్క తీర్పులను ఆయన చేసిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మొదటిగా ఒక అద్భుతాన్ని దేవుడు ఫరోకు చూపించిన వాడుగా ఉన్నాడు. 8వ వచనంలో చూసినట్లయితే 8, 9 కలిసి ఉన్నాయి. అక్కడ నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనగా అది సర్పమగును అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కర్ర అనేది సర్పంగా మారటం మనం ఇంతకు ముందు దేవుడు మోషేకు కూడా ఇదొక అద్భుతాన్ని చూపించిన వాడుగా ఉన్నాడు. కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కర్ర మానవునికి సహాయకరంగా ఉంది. లేకపోతే ఆనుకొని దాన్ని పట్టుకొని నడవటానికి, లేకపోతే దాని మీద ఆనుకొని నుంచోవటానికి అది కర్ర అనేది సహాయకరంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ కర్ర సర్పంగా మారటాన్ని మనం చూస్తున్నాం. కర్ర సర్పంగా మారటం అనేది మనం దేని మీద అయితే ఆనుకొని మన యొక్క జీవితం ఉందో, దేని మీద అయితే మనం ఆధారపడి మన యొక్క జీవితాలు ఉన్నాయో వాటి వెనుక సైతానుడు ఉండగలడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేని మీద మనమే ఆధారపడతామో దాని వెనకాల సైతానుడు దాగి ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తాం. కాబట్టి మనం విశ్వాసులమైన మనం ఈ లోకంలో దేని మీదైనా ఆధారపడుతుంటే
దాన్ని బట్టి సైతానుడు మనల్ని ప్రేరేపించే వాడుకున్నాడు. అందుని బట్టి మనం జాగ్రత్తగా ఉండేవారం ఉండాలి. మనం సంపూర్ణంగా మనం ప్రతి విషయంలోనూ మనం దేవుని మీద మాత్రమే ఆధారపడే వారం ఉండాలి. లేకపోతే మనం కనుక ఈ లోక విషయాలు మన యొక్క కుటుంబం మీద, లేకపోతే మన యొక్క ఉద్యోగాల మీద, మనం ఏ విషయంలో అయినా ఈ లోకంలో మనం ఆధారపడితే దాని వెనకాల సైతానుడు దాగి ఉండి మనల్ని దేవునికి దూరపరచడానికి సిద్ధంగా ఉంటాడు అని చెప్పి మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా 10వ వచనం చూసినట్లయితే, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఇక చూసినట్లయితే దేవుడు చెప్పినట్లు మోషే అహరోనులు ఫరో సన్నిధికి వెళ్లి అక్కడ ఆ కర్రను పడవేయగా సర్పమవటం ఫరోకు చూపించిన వారుగా ఉన్నాడు. అప్పుడు ఫరో వెంటనే తన యొక్క రాజ్యంలో ఉన్న విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు సెకండ్‌గాండును ఏం చేశారు? తమ మంత్రముల చేత అలాగనే చేసిరి అంటున్నారు. వారిలో ప్రతివాడును ఆ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా అంటున్నాడు. ఇక చూసినట్లయితే ఫరో ఎదుట అహరోను కర్ర సర్పమవటం ఫరో చూచిన వాడుగా ఉన్నాడు. ఆ ఫరో ఆయన యొక్క రాజ్యంలో ఉన్న మంత్రగాళ్ళను, విద్వాంసులను, శకునగాళ్ళను పిలిపించి వారు వారు అహరోను చేసిన ఆ అద్భుత కార్యాన్ని వారు కూడా చేయటాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఇక అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే అహరోను కర్ర ఏంటంట? వారిలో ప్రతివాడును ఆ కర్రను పడవేయినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా అంటున్నాడు. ఇక చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది నీతి కార్యాలు, మంచి కార్యాలను బోధించేవారుగా ఉన్నారు. అవి మన యొక్క సువార్తకు సంబంధించిన సువార్తకు దగ్గరగా, సమీపముగా ఉండేవిగా ఉండవచ్చు. ఈ లోకంలో మనం చూడవచ్చు అనేక మంది సాధువులు, అనేక మంది గురువులు ఎన్నో మంచి విషయాలుగా వారు దేవుని యొక్క సువార్తకు సమీపముగా అనేవి వారు ప్రకటించవచ్చు. కానీ అవి దేవుని సువార్త కాదు అని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడాలి. కాబట్టి ఇక చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మంచి కార్యాలు తెలియజేయవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం దేవుని నామాన్ని ప్రచురపరిచేదిగా ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో అనేక మంది గురువులు, సాధువులు ఎన్నో విషయాలు మనిషికి అవసరమైన విషయాలు తెలియజేస్తున్నా కానీ అవి అవి మనము లక్ష్య పెట్టే వారంగా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అహరోను చేసిన సూచక్రియ ఐగుప్తులో ఉన్న విద్వాంసులు, శకునగాండ్లు చేశారు. కానీ అక్కడ చూసినట్లయితే అహరోను యొక్క కర్ర మిగతా వారందరి యొక్క అహరోను యొక్క కర్ర అక్కడ మింగివేసెను అని చెప్పి మనం చూస్తున్నాం. వారి కర్రలను మింగివేసెను అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సువార్త మాత్రమే మనము లక్ష్య పెట్టే వారంగా ఉండాలి. మనము ఇతరుల యొక్క నీతి కార్యాలు, లేకపోతే మంచి కార్యాలు, లేకపోతే వారు చెప్పే వారు చెప్పే ఏ విషయాల్లో అయినా కానీ మనం లక్ష్య పెట్టే వారం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం చేత మనం నడిపించబడే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనుషుడు రొట్టె మూలంగా కాదు కానీ దేవుని నుండి వచ్చు వాక్యం ద్వారా జీవిస్తాడు అని చెప్పి మనం బైబిల్‌లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే మనం అనుదినము మనం దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించే వారంగా ఉండాలి. దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి ఆయన్ను మనం జీవముగా పొందుకున్న వారమై ఆయన వాక్యం ద్వారా మనం అనుదినము అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా ఎదుగుతూ మనం ముందుకు సాగే వారంగా ఉండాలి. మనం ఈ లోకంలో అనేక మందిని చూసినా కానీ మనము వారిని లక్ష్య పెట్టకుండా మనం దేవుని మాత్రమే, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనం అంగీకరించిన వారమే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే మనం ముందుకు సాగే వారం ఉండాలి. కొన్నిసార్లు అనిపించవచ్చు వారు చెప్పేవి కూడా మంచిగా ఉన్నాయి అని చెప్పి. కానీ మనము ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క సిద్ధాంతాలను బట్టి కాకుండా
మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టే మన యొక్క జీవితాలు ముందుకు సాగాలి అని చెప్పి దేవుని యొక్క కోరిక ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. అది మాత్రమే కాకుండా 13వ వచనం, యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే ఇక ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు యొక్క విద్వాంసులు, ఐగుప్తు యొక్క శకునుగాండ్రు కూడా ఆ అద్భుతాన్ని జరిగించుటను బట్టి ఏమైంది అంట, ఫరో యొక్క హృదయము కఠినమైంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు లేకపోతే ఫరో హృదయము కఠినమవటం దేని గురించి అంటే, ఫరో ఐగుప్తు యొక్క సంపద, లేకపోతే ఐగుప్తు యొక్క విజ్ఞానానికి, లేకపోతే ఐగుప్తు యొక్క హిస్టరీని బట్టి ఫరో హృదయంలో గర్వం కలిగిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఎందుని బట్టి అంటే, ఐగుప్తు గుండా నైలు నది ప్రవహించేదిగా ఉంది. ఆ నైలు నదిని బట్టి ఐగుప్తు యొక్క ఆహారము, ఐగుప్తు యొక్క సంపద అనేది పుష్కలంగా వారు పొందుకోవటాన్ని బట్టి వారు దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, వారి యొక్క ప్రయాసలను, వారి యొక్క సంపదను వారు నమ్ముకున్న వారే, వారి యొక్క జ్ఞానాన్ని వారు నమ్ముకున్న వారుగా ఉన్నారు. అందును బట్టి ఇక్కడ చూసినట్లయితే ఫరో యొక్క హృదయము కఠినమైంది అని చెప్పి మనం చూస్తున్నాం. యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే మొదటిగా వారు అద్భుత కార్యాన్ని జరిగించిన వారుగా ఉన్నారు. రెండవదిగా 14వ వచనం చూసినట్లయితే, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైంది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ఇక్కడ చూసినట్లయితే దేవుడే మోషేకు మరలా చెప్తున్నాడు, ఫరో యొక్క హృదయం కఠినమైంది కాబట్టి ఇశ్రాయేలీయులను పోనీయుడు అని చెప్పి దేవుడు ముందుగానే మోషేకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను ఫరోకు తెలియజేసినప్పుడు ఫరో వారి యొక్క కాఠిన్యాన్ని, వారి యొక్క బానిసత్వాన్ని పెంచిన వారు, ఇశ్రాయేల్ యొక్క బానిసత్వాన్ని పెంచడాన్ని బట్టి అక్కడ ఇశ్రాయేల్ వారు మోషేకు మొరపెట్టుట ద్వారా మోషే నిరుత్సాహపడిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 5వ అధ్యాయం 22వ వచనంలో చూడవచ్చు, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేలా ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి అని చెప్పి ఎంతో నిరుత్సాహంగా దేవుని సన్నిధిలో మోషే మొరపెట్టిన వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ముందుగానే దేవుడు మోషేకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇక్కడ చూసినట్లయితే ఫరో యొక్క హృదయము కఠినమైంది అని చెప్పి అనేక సార్లు దేవుడు మోషేకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఫరో యొక్క హృదయం కఠినపరచబడుతుంది. ఆ తర్వాత మాత్రమే దేవుడు తన యొక్క బాహువును బట్టి, ఆయన యొక్క హస్తాన్ని బట్టి మాత్రమే ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించబడతాడు అని చెప్పి మోషేకు తెలియజేసిన వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే రెండోసారి దేవుడు మోషేని ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పడం మనం చూడవచ్చు. 15వ వచనం, ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును, నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొద్దన నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను, నీవు ఇది వరకు వినకపోతివి అని చెప్పి మనం చూస్తున్నాం. మరొక మారు యెహోవా దేవుడు తన యొక్క ఆజ్ఞను మోషే ద్వారా ఫరోకు తెలియజేస్తున్నాడు. అందుకని దేవుడు మోషేను ఉదయాన్నే వెళ్ళమని చెప్తున్నాడు. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఫరో ఉదయాన్నే ఏటి దగ్గరికి వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఏటి దగ్గరికి వెళ్ళి అక్కడ సేద తీరేవాడుగా ఉన్నాడు. అక్కడ ఆ నది ప్రవాహం దగ్గర
ఆహ్లాదకరంగా ఆయన ఫరో ఉండేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి యొద్దు ఏటి యొద్దున నిలిచి పాముగా నిలిచిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ దేవుడు మోషే ద్వారా ఫరోకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను అంటున్నాడు. హెబ్రీల దేవుడైన యెహోవా మోషేను పంపించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీవు ఇంతకు ముందు నా యొక్క మాట వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును అంటున్నాడు. ఇక చూసినట్లయితే యెహోవా దేవుడు తన్ను తాను ఐగుప్తు యొక్క రాజుకు ఆ తర్వాత ఐగుప్తు యొక్క జనాంగానికి కనపరుచుకుంటున్నాడు. ఎలాగో అంటే ఈ యొక్క తెగుళ్ళను బట్టి ఐగుప్తు యొక్క దేశం అంతా దేవుణ్ణి యెహోవా దేవుణ్ణి ఎరిగేవారుగా ఉండుటను బట్టి దేవుడు ఆ తెగుళ్ళను ఆ ఐగుప్తు దేశం పంపించిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువు అంటున్నాడు. యెహోవా చెప్పుచున్నాడు, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును అంటున్నాడు. ఇక చూసినట్లయితే దేవుడు ముందుగా తెలియజేసి ఆ తర్వాత మాత్రమే దేవుడు ఆ రక్తాన్ని నీటిగా మారుస్తాను అని చెప్పి చెప్తున్న వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. మొదటిగా దేవుడు ఫరోతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. సందేశాన్ని పంపి ఫరోతో మాట్లాడిన వాడుగా ఉన్నాడు. రెండో మారు దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించి తను తాను కనపరుచుకున్న వాడుగా ఉన్నాడు. ఈ 2 మార్లు ఫరో దేవుని యొక్క ఆజ్ఞను లక్ష్యపెట్టిన వాడుగా లేడు. దేవుని యొక్క ఆజ్ఞకు ఫరో ఆజ్ఞను ప్రతిఘటించిన వాడుగా ఉన్నాడు. అందును బట్టి దేవుడు ఇప్పుడు తెగుళ్లను పంపిస్తున్నాడు. ఎందును బట్టి అంటే మరెక్కువగా దేవుని యొక్క నామము తెలియబట్టడానికి దేవుడు అక్కడ చెప్తున్నాడు, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువు అంటున్నాడు. ఎలాగంటే ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టేదను అది రక్తముగా మార్చబడును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నీరు రక్తంగా మార్చబడటం మనం చూస్తూ ఉన్నాం. జీవం అనేది ఇక్కడ చూసిన రక్తం అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ లోకపు జీవితం లేకపోతే ఈ లోకపు ఆనందాలు అనేవి సమస్తము అవి మరణానికే దారి తీసేవిగా ఉన్నాయి అని చెప్పి మనం చూడవచ్చు. ఐగుప్తులో ఉన్న ప్రతి ఐశ్వర్యము లేకపోతే ఐగుప్తులో ఉన్న ప్రతి కార్యాలు ప్రతి ఆనందాలు అవన్నీ మరణానికే దారి తీసేవిగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ తెగులు ద్వారా లేకపోతే ఈ సూచక్రియ ద్వారా దేవుడు వారికి తెలియజేయుచున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏటిలో చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు తాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనెను. ఇక్కడ చూసినట్లయితే ఆ నీరు రక్తంగా మారుట ద్వారా ఏమవుతాయంట, ఏటిలోని చేపలు చస్తాయంట. ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు అని చెప్పమనెను. 19వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు అహరోనుతోనూ నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీద వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చేయి చాపుము అవి రక్తమగును అంటున్నాడు. ఐగుప్తు దేశమంతటను మాను ప్రాంతముల్లోనూ రాతి పాత్రలలోనూ రక్తముండునని అతనితో చెప్పమను. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తులో నీరు అనేది ఉండదు అని చెప్పి మనం చూస్తున్నాం. నీరు ఎక్కడున్నా కానీ అది రక్తముగా మార్చబడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రక్తం ఎలాగంటే ఆ రక్తాన్ని బట్టి ఆ నీటిలో ఉన్న జలాలు మొత్తం, నీటిలో ఉన్న జీవులు మొత్తం, చేపలు అనేవి చచ్చేవిగా ఉన్నాయి.
అంత మాత్రమే కాకుండా ఏరనేది కంపు కొట్టేదిగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీవు అహరోనుతోనూ నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాల్వల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము అంటున్నాడు. అవి రక్తమగును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 20వ వచనం, యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీయో రక్తముగా మార్చబడెను. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మాటను మళ్ళా ఫరో ప్రతిఘటించుట ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టుట ద్వారా దేవుడు వారికి తీర్పు తీర్చిన వాడుగా ఉన్నాడు. ఎలాంటి తీర్పు అంటే ఆ దేశంలో ఉన్న నీరంతా రక్తముగా మార్చబడటం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ నీటిలో ఉన్న జీవులన్నీ చచ్చినవిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దేవుడు అక్కడ ఉన్న నీటి మడుగులు, లేకపోతే అక్కడున్న చెరువులు, అక్కడున్న ప్రతి నీరుని ఆయన రక్తముగా మార్చిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 21వ వచనం చూసినట్లయితే ఏటిలో చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను, ఇశ్రాయేలీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి, ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే ఐగుప్తీయులకు త్రాగుటకు నీరు అనేది లేకపోవటం మనం చూస్తున్నాం. వారు సమస్తము రక్తముతో వారి యొక్క నీరంతా రక్తంగా మార్చబడటం మనం చూస్తాం. దీన్ని బట్టి అక్కడ చూసినట్లయితే వారి యొక్క జీవం అనేది వారు త్రాగటానికి వారి యొక్క మనుషులుగా ఉన్నారు. వారు నీరు దప్పికను తీర్చుకోవటానికి వారు నీరు అనేది లేకపోవటం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పరీక్షను, దేవుని యొక్క తీర్పును ఐగుప్తు వారు మొదటిగా చూచిన వారుగా ఉన్నారు. ఈ నీరును రక్తంగా మార్చుట ద్వారా మొదటి తీర్పును వారు పొందిన వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే 22వ వచనం, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక్కడ మళ్ళా ఫరో తన యొక్క శకునగాండ్రి మంత్రసాలను పిలిపించిన వాడుకున్నాడు. వారు కూడా అదే ఒక అద్భుతాన్ని జరిగించే ద్వారా వారు కూడా నీరును రక్తంగా మార్చిన వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అద్భుత కార్యాలను జరిగించిన వాడుగా ఉన్నాడు. కర్ర సర్పంగా మార్చబడింది. ఆ తర్వాత అది కర్రగా మార్చబడటం మనం చూసాం. కానీ ఐగుప్తు యొక్క శకునగాండ్రు, లేకపోతే ఐగుప్తు యొక్క విద్వాంసులు కర్రను సర్పంగా మార్చగలిగారు, కానీ ఆ సర్పాన్ని మరలా కర్రగా మార్చలేకపోయారు అని చెప్పి మనం చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ కూడా ఐగుప్తు యొక్క శకునగాండ్రు నీరును రక్తంగా మార్చగలిగారు, కానీ రక్తాన్ని నీరుగా మాత్రం మార్చలేకపోయిన వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మానవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మానవుడు అంతా తెలుసు అని చెప్పి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి కొంచెం జ్ఞానం పొందుకున్నా కానీ మానవుడు సమస్తం ఎరిగి ఉన్నాను అని చెప్పి ఆ గర్వం కలిగిన వాడుగా ఉంటాడు. అందుని బట్టి ఇక్కడ చూసినట్లయితే మరలా ఐగుప్తు యొక్క శకునగాండ్రు ఆ కార్యాన్ని జరిగించుట ద్వారా మరలా ఫరో యొక్క హృదయం కఠినమైంది అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను అని చెప్పి మనం చూస్తున్నాం. దేవుని యొక్క శక్తిని, లేకపోతే దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క మాటను ఫరో ఎరిగిన వాడుగా లేడు అని చెప్పి మనం చూస్తున్నాం. ఎన్ని అద్భుతమైన కార్యములు జరిగించినా కానీ ఫరో యొక్క హృదయము కఠినమైంది. ఎందుని బట్టి అంటే ఆ ఫరో ఆయన రాజ్యంలో ఉన్న శకునగాండ్రు, లేకపోతే విద్వాంసుల యొక్క
జ్ఞానాన్ని కొంచెం తెలుసుకున్న వాడుగా ఉండి హృదయాన్ని కఠినపరుచుకున్న వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా దేవునికి మనం సమీపంగా జీవించే వారం ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలి. దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాలు ఉండాలి. ఈ లోకంలో మానవునిగా మనం పొందుకున్న జ్ఞానాన్ని బట్టి కాకుండా మనము దేవుని యొక్క నీతిని బట్టి మన యొక్క జీవితాలు ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడు ఆహ్, దేవుడు ఇక్కడ చూసినట్లయితే ఫరోతో మొదటగా మాట్లాడిన వాడుగా ఉన్నాడు. రెండోసారి అద్భుతం జరిగించిన వాడుగా ఉన్నాడు. మూడోసారి ఆయన తీర్పును తీర్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అనేక మార్లు మానవులతో ఆయన ప్రేమగా మాట్లాడేవాడుగా ఉన్నాడు. కానీ మానవులు కనుక దేవుని యొక్క మాటను అంగీకరించకుండా ఆయనను నిర్లక్ష్య పెట్టేవారంగా ఉంటే, ఆయ ఆయన యొక్క మాటను మనం ప్రతిఘటించే వారంగా ఉంటే, దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనమైతే దేవ్ మనల్నయితే మన యొక్క దేవుడు ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నవాడుగా ఉన్నాడు. మనల్ని ఆయన కుమారులుగా ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనము మన యొక్క ప్రాచీన స్వభావాన్ని వదిలివేసిన వారముగా ఉండాలి. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. మన యొక్క ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది అని చెప్పి మనం ఎరిగి ఉండాలి. మనం యొక్క ప్రాచీన స్వభావాన్ని మనము సమాధి చేయబడింది అని చెప్పి మనం తెలుసుకొని, మనం దేవుని మీద మాత్రమే మనం ఆధారపడి ముందుకు సాగే వారం ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఫరో తన యొక్క జ్ఞానాన్ని బట్టి, లేకపోతే ఐగుప్తు యొక్క జ్ఞానాన్ని బట్టి ఫరో దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరిచి ఏమని చేశాడు? దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపెట్టి నిర్లక్ష్యపెట్టి దేవుని యొక్క తీర్పును పొందుకున్నవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు అనేక మార్లు ఫరోతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క మాటను ఫరో నిర్లక్ష్య పెడుతూనే ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క తీర్పును ఫరో లేకపోతే ఐగుప్తులో ఉన్న ప్రజలు రుచి చూచిన వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనం చూసినట్లయితే జరిగిన దాన్ని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మాటను మనసును పెట్టుకోకుండా హృదయం కఠినపరచబడిన వాడై తన ఇంటికి తిరిగి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అయితే ఐగుప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లు కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి అని చెప్పి మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే వారు ఆ ఏటి నీరు త్రాగలేక ఏం చేశారు? ఆ రక్తాన్ని త్రాగలేక వారు నీళ్ళ కోసము ఏటి ప్రక్కలను త్రవ్వటం ప్రారంభించిన వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 8వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులు పోనిమ్ము అంటున్నాడు. ఇక చూసినట్లయితే 7 దినాలు వారు ఆ ఏటి నీటిని త్రాగిన వారుగా ఉన్నారు. ఏటి నీరు లేక వారు ఏటి ప్రక్కలను త్రవ్వటం ప్రారంభించిన వారుగా ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన యొక్క ప్రజలను వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వారిని సంరక్షించేవాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వారు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వారి తరపున ఉండి దేవుడు వారి కోసము పోరాడేవాడుగా ఉన్నాడు. వారిని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క శత్రువుల పట్ల ఆయన కఠినంగా కూడా ఆయన ఉండేవాడిగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు వారిని ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ఫరో యొక్క ఐగుప్తు యొక్క జనులకు ఆయన తీర్పు తీర్చిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం కనుక దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క నామాన్ని బట్టి మనం నీతిగా జీవించినట్లయితే ఆయన ఎలాంటి అనానుకూలత పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా శత్రువుకు తీర్పు తీర్చేడు వాడుగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా
మనం చూస్తున్నాం. అందుని బట్టి మనము దేవుని మీద సంపూర్ణంగా ఆయన యొక్క నామాన్ని ఎరిగిన వారమై, ఆయన మీద ఆధారపడి మాత్రమే జీవించే వారంగా ఉండాలి. ఈ లోకంలో మనము మన ఈ లోకంలో మనము ఈ లోక పరిస్థితులను బట్టి మనము ఇతరుల మీద కానీ, మన యొక్క స్వనీతిని బట్టి మనం ఆధారపడకుండా, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడి, మన యొక్క జీవితాల్లో ముందుకు సాగాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుడి మాటలు దీవించుగాక.